కాలపు పరిస్థితులను చూడాల్సిన అవసరత ఎంతైనా ఉందని, భవిష్యత్తు తెలిగిన దేవుడు తన పిల్లలకి భవిష్యత్తు ఏం జరగబోతుందో ముందుగానే తెలియచేయడానికి రాయించిన చరిత్ర నేపథ్యాలలో నేపథ్యం రెండవది. ఏదన్నా ఒక సందర్భాన్ని మనం బైబిల్లో చదివినప్పుడు దాని వెనకాల చరిత్ర ఉన్నది. ఆ రెఫరెన్స్ యొక్క చరిత్ర మనం, దాని యొక్క మూలాలు మనం తెలుసుకోకుండా వచనాన్ని మనం చదివితే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. దేవుని వాక్యం నీకు దీవెనకరంగా ఉపయోగకరంగా మారాలి అంటే ఖచ్చితంగా దాని వెనకాలన్న మూలాలు తెలియాలి. ఒకవేళ సందర్భానుసారంగా చరిత్రానుసారంగా వాక్యాన్ని చదవకపోతే ఏమవుతుంది? రక్షించాల్సిన వాక్యాన్ని అపార్థం చేసుకుంటే ఈ బైబిల్ వాక్యం ఏమందంటే ఇందులో ఒకటి కలిపినా ఒకటి తీసినా చెప్పండి, ఇందులో ఉన్న తెగుళ్ళన్నీ మీద రప్పిస్తాం. అంటే వాక్యం దగ్గర మనకు తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. మనకి జరుగుతుంది ఆ సందర్భం అంతా తీసుకుంటే అప్పుడు ఆ సందర్భంలో వచ్చి దేవుడు నీతో మాట్లాడతాడు. సందర్భం అంతా గాలి వదిలేసింది, నాకు సంబంధం లేదు, ఇది మాత్రమే నాకు లైసెన్స్ అనుకుంటే నువ్వే మోసం చేసుకుంటావు. మళ్ళీ చెప్తున్నాను వినండి, దేవుడు మాట్లాడతాడంటే మాట్లాడే పద్ధతులు ఉన్నాయి, కానీ దేవుడు నేరుగా ఎలా మాట్లాడతాడంటే మీరు అనుకున్న తన్మయత్రం కాదు. దేవుడు ఎలా మాట్లాడతాడంటే వాక్యంలోంచి మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడు? చాలా మంది అంటారు ఇలా డయస్ దగ్గర వచ్చి, పాస్టర్ గారు దేవుడు మాతో ఏమైనా మాట్లాడతాడు చెప్పండి అంటే ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు? ఆయన ఆల్రెడీ మాట్లాడుతాడు, మీకు ఎన్నో శాంతి కావట్లేదు. అది ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేసి ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు నాకు ఏదో సందర్భం, నాకు బాధ వచ్చింది, నా సంసారంలో ఏదో బాధ ఉంది, లేదా నా యవ్వన జీవితంలో ఏదో బాధ ఉంది, మీ వ్యాపారంలో ఏదో బాధ ఉంది, ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడు. ఎలా మాట్లాడతాడు? వ్యాపారం ఇక్కడ చేయకు, సిలకలూరుపేటలో పెట్టా చెప్తాడా? ఎలా చెప్తాడు? నీ సంసారంలో చాలా ఇబ్బంది, ఈసారి మీ ఆయనకి వచ్చినప్పుడు ఇలా చెప్పని చెప్తాడా? నైట్ కల్లోకి వచ్చి ఎలా చెప్తాడు? సంసారంలో ఇప్పుడు నా సంసారంలో ఉన్న బాధల్ని నేను జయించాలంటే దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు? డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? నాలాగే బాధ అనుభవించిన వారు ఆల్రెడీ బైబిల్లో ఎవరో ఉంటారు. పిల్లలు లేని తల్లులు ఎవరైనా ఉంటే మీలాగే పిల్లలు లేక సంవత్సరాలు ఏడ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళని ఎలా వాదార్చాడో అక్కడ సందర్భంలో చదివితే వాళ్ళని వాదార్చిన దేవుడు నిన్ను కూడా, అది మాట్లాడటం అంటే. ఈ వ్యాపారం చెయ్యాలా వద్దా అని నీకు తెలియాలి అంటే దేవుడు వాక్యంలో రాయించాడు. ఇదిగో దుర్వ్యాపారాలు చేసిన వారి వాక్యంలో ఎలా మట్టి కొట్టిపోయారో బైబిల్లో రాశాడు. అలాంటి వ్యాపారాలు చేస్తే దేవుడు దీవించిన సంగతి నీకు వాక్యం చదివితే అర్థమవుతుంది. ఎవరిని దీవిస్తాడు? వాక్యం ఎలా రాశాడు? యథార్థవంతులు తప్పక వద్దరుతాడు. అంటే నీ వ్యాపారం ఎలా ఉండాలి చెప్పు? అది నీ రెక్కల కష్టాన్ని ఖచ్చితంగా దేవుడు ఆస్వాదించాలంటే దొంగ వ్యాపారం, గంజా వ్యాపారాలు చేస్తే ఆశ్రయించేస్తాడా? ప్రతి దానికి బైబిల్ ఆన్సర్ ఉందా లేదా? అందుకు వాక్యం చదవాలి. కానీ మనం వాక్యం తప్ప అన్నీ చేస్తున్నాం. ఆరాధన గంటలు చేస్తున్నాం, సన్నిధిలో గంటలు కూర్చోడానికి ఇష్టపడుతున్నాం, కానీ ఒక అధ్యాయం ఒక గంట అధ్యాయం ఏంటి దాని సంగతి అని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. అందుకే రైట్ టీచింగ్ అనేది ఏంటంటారు చెప్పిన, కరెక్ట్ బోధ అనేది ఏంటంటారంటే, ఇప్పుడు ఒక అధ్యాయం మనం కదిపాం, సుమారు 8 వచనాలు చదివాం అంటే ఈ 8 వచనాల యొక్క సారాంశం ఏంటో తెలుసుకొని దాన్ని అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం నేను చేయాలి. అక్కడున్న సారాంశం పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి. దీన్నే రైట్ టీచింగ్ అంటారు. అది లేదు. ఇప్పుడు ఏ రెఫరెన్స్ ఎందుకు తీసారో నాకు తెలియదు, ఈ రెఫరెన్స్ ఎందుకు చూస్తున్నారో మీకు తెలియదు. మరి ఎందుకు సభకు వచ్చామంటే ఏదో దేవుడు దీవేస్తాడు, దీవించేస్తాడు ఒక ధీమాలో వచ్చాం. నేను అడుగుతున్నాను, వాక్యం అర్థం కాలేనప్పుడు నీ ధీమాపొద్దులు ఏమన్నా తెల్లారుతాయా? అది వాక్యం అర్థం కాదు. ప్రతి దానికి ఫైనల్ అథారిటీ మనం చెప్తున్నాను, వాక్యము. ఇప్పుడు చూద్దాం ఏంటి ఈ సందర్భం. ఇటీవల కాలంలో ఎక్కడ లేనంత అడావుడు ఎక్కువైపోయింది. మీరు చూసారు, అడావుడు. ఎంత అడావుడు అంటే ఈ ప్రపంచం అంతమైపోతుందన్న గొడవ ఎక్కువైంది. ప్రతి టీవీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ప్రతి దిక్కున ఏదో ప్రపంచం అంతమైపోతుందన్న గొడవ ఎక్కువైంది. ఎలా అర్థమైపోతుంది అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తారు. ఒకప్పుడు న్యూస్ చెప్పడానికి న్యూస్ లీడర్లే ఉండేవారు. ఇప్పుడు యూట్యూబ్లో అందరూ లీడర్లే, అందరూ చెప్పేవాళ్ళే. ప్రతి ఒక్కరు ఒక వీడియో, వాళ్ళకి ఒక ఛానల్, ప్రతి దానికి ఒక రివ్యూలు, మళ్ళీ దానికి కామెంట్లు, దానికి డిస్లైక్లు, లైక్లు, దానికి ఫాలోయింగ్లు, సబ్స్క్రైబర్స్.
ఇలాంటి ఎన్నో సోషల్ మీడియా ఛానల్స్లో ఎన్నో వీడియోస్ వచ్చాయి, సెక్యులర్ మీడియాస్లో ఎన్నో ఛానల్స్ వచ్చాయి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా, ప్రతి మీడియాలో యుగాంతాన్ని కూర్చిన ప్రస్తావన ఇటీవల కాలంలో ఎక్కువైంది. మరి ఎంతమంది చూశారో? ఎలా అంతమైపోతుంది ఈ ప్రపంచం, ఎలా అంతమైపోతుంది ఈ ప్రపంచం అంటే అందరూ తయారై ఒక వార్త మాత్రం బాగా హైలైట్ చేశారు. ఆ వార్త ఏంటంటే సముద్రం నుంచి పెద్ద పాము వస్తుందన్న. ఏంటట? పాము. దాన్ని పాము అంటే బాగుంది, దాని పేరేంటారు లివియథాన్. ఏంటట? లివియథాన్. సముద్రం నుంచి ఒక పెద్ద పాము వస్తుంది. పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉందో ఆ మహాసముద్రాల్లో అది ఇంకా నిద్రవుతుందంటే ఒకసారి వెళ్ళి ఆ నిద్రవుతున్నది ఒక రోజు లెగిస్తుందట. ఆ లెగిస్తున్నప్పుడట అక్కడున్న వాటర్ అంతా ఆరిన నేల మీదకి వస్తుందట. అప్పుడు సముద్రం యొక్క మట్టం బయటికి వచ్చేసరికి భూమి మీద ఉన్న జనుల సంఖ్య ఆ నీట మట్టంలో కొట్టుకుపోయి చనిపోతారట. ఇది ఒక థియరీ. పాము వస్తుందని ఒకడా మొత్తం అందరది చెప్పారు. మళ్ళీ సిగ్గు లేకుండా జ్యూస్ బుక్లో ఇలా ఉందని చెప్పి, అది జ్యూస్ అంటే యూదుల పుస్తకంలో ఇలా ఉందని చెప్పి, ఆ యూదుల పుస్తకం ఏదో పుస్తకం కాదు, యోబు గ్రంథం ఉందిగా, ఆ యోబు గ్రంథం 41వ అధ్యాయం ఇదిగో ఈ లివియథాన్ కోసం రాశారని ఆ లివియథాన్కి 41వ అధ్యాయానికి లింక్ పెట్టారు. అక్కడ రాసిందేంటి, చెప్పిందేంటి, ఆ మకరం గొడవ ఏంటి, యెహోవా దేన్ని నరికి పడేశాడు, ఇలా టెక్స్ట్లు ఏమీ తెలియవు. కానీ రెఫరెన్స్ కోట్ చేసి చెప్తే మన వాళ్ళందరూ మన బైబిల్లో మన దేవుడు ఎంత గట్టిగా రాశాడు, నిజంగానే పాము వస్తుందన్నారు. మరికొంతమంది ఏమన్నారంటే పాము కాదు, పాము వల్ల ఈ ప్రపంచం అంతం కాదు అని కొంచెం సైంటిఫిక్ టెంపర్లో మాట్లాడే వాళ్ళు ఏమన్నారంటే లేదు ఖగోళంలో మార్పు వస్తుంది, స్పేస్లో మార్పులు వస్తున్నాయి, ఖగోళంలో రోజుకు ఒక వింతలు కనబడుతున్నాయి. కాస్మాలజీ సిస్టమేటిక్గా మాట్లాడుకుంటే ఏం జరుగుతుందంటే ఇదిగో ఆస్ట్రాయిడ్, ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ మన భూకక్షలోకి వస్తుంది. ఆ ఆస్ట్రాయిడ్ మన భూమిని గుద్దితే ఈ భూమండలం అంతమైపోతాదని ఇది ఒక థియరీ. అందుకే ఏం చేయాలంటే అన్నారట, ఇంకేమీ లేదు, ఇంకా తినాల్సిన తినేయండి, ఎగిరేయాల్సిన ఎగిరేయండి, ఇంకా సుఖపడాల్సిన సుఖపడిపోండి, ఇక రాయి వచ్చి గుద్దేద్దన్నారు. ఆ రాయి పేరు ఖగోళ శాస్త్రం ఆస్ట్రా. ఒకడేమో రాయి వచ్చి గుద్దేద్దా అంటున్నాడు, మరొకడేమో పాము వచ్చి మింగేద్దాం, మరొకడేమన్నాడు ఇంకా అది కాదు ఇది కాదు ఓజోను పొర కన్నం పడింది అన్నాడు. ఓజోను పొర అంటే ఏంటంటే ఇంక అంతే సంగతులు. ఇంకా ఓజోను పొర అంటే ఇప్పుడు మనం అమ్మ గర్భంలో మనం 9 నెలలు ఫామ్ అవుతుంది, ఫలదీకరణ చెందినప్పుడు తండ్రి శుక్రకణం తల్లి అండంతో కలిసినప్పుడు ఆ అండం పిండంగా మారి 9 నెలలు ఫామ్ అవుతుంది. ఈ సిస్టమ్ అంతా జరగాలి అంటే ఈ బిడ్డ తయారవడానికి ఒక సంచి ఉండాలి, సంచి, ఒక బెలూన్. ఆ బెలూన్ని మన తెలుగు భాషలో గర్భసంచి అంటాం. ఆ సంచి కన్నం పడిన బిడ్డకు ప్రమాదమే, తల్లికి ప్రమాదం. ఈ గర్భసంచిలో 9 నెలలు ఆ బిడ్డ అవుతుంది. ఇది మీకు అర్థమైతే ఈ గర్భసంచిలో 9 నెలలు బిడ్డ ఎలాగైతే బతికి అభివృద్ధి పొందుతుందో ఈ భూమండలానికి కూడా ఒక సంచి మాదిరి ఉంటుంది. ఆ సంచినే చెప్పండి ఓజోన్ పొర అంటారు. అది కనబడుతుంది. అది ఉండడం వల్లనే ఆకాశం నుంచి వస్తున్న అనేకమైన ప్రమాదాలు రాకుండా ఆపేస్తున్నది ఆ పొరే. మన దగ్గర నుంచి జరుగుతున్న ప్రమాదాలు ఇంకా ఇస్తుపోయే ప్రమాదాలు విస్తరించకుండా ఎప్పటికప్పుడు మనల్ని కప్పి కాపాడుతున్నది ఆ పొరే. అలాంటి పొరకి కనబెట్టాము. ఎందుకు పెట్టాం? ఆ ఫ్యాక్టరీలు పెట్టి ఈ ఫ్యాక్టరీలు పెట్టి ఆ పొగుది ఈ పొగుది మొత్తం మీద అనుకూల కలిపి దానికి కనబెట్టి. అందుకే ఇప్పుడు ఏమన్నారంటే కన్నం పెద్దదైపోయింది. కన్నం పెద్ద అవుతే ఏమవుద్ది? సైన్స్లో మాట్లాడతారు. కన్నం పెద్ద అయితే ఏమవుద్దంటే డైరెక్ట్గా సూర్యకిరణాలు భూమిని తాకితే ఆ సూర్యకిరణాల తాకిడికి ఈ ఏవైతే మంచు పర్వతాలు ఉన్నాయో ఆ మంచు పర్వతాలు విపరీతంగా కరిగిపోయి మంచు కరిగిన తర్వాత మళ్ళీ ఆ నీరు తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? సముద్రంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మంచు కరిగిపోయి సముద్రంలో కలిస్తే సముద్ర మట్టం ఏమవుద్ది? పెరుగుద్ది. సముద్ర మట్టం పెరిగితే సముద్రం ఎక్కడికి వస్తుంది? 6 నెలలకు వస్తుంది. సముద్రం మట్టం పెరిగి 6 నెలల మీదకి వస్తే మనం ఎక్కడ ఉంటాం? నీటిలో ఉంటాం. ఇంకెక్కడ ఉంటాం? పోతాం. అందుకే మనం ఏమవుతుందంటే ఓజోన్ పొర వల్ల చెప్పండి పోతాం. ఒకడేమో పొర కనబడింది అన్నాడు, ఒకడు అన్నాడు పాము వస్తుంది అన్నాడు, మరొకడు అన్నాడు చెప్పండి ఆస్ట్రాయిడ్ గుద్దేస్తుంది అన్నాడు. ఒక్కొక్కడు ఒక థియరీ చెప్పాడు. అడుగుతున్నాను, ఇవన్నీ ప్రపంచం ఎలా అంతమవుతున్నాయి అంటే పామ, ఓజోన్ పొర, ఆస్ట్రాయిడ్ ఇవన్నీ కాదు. బయటోడు ఇలా లెక్కలేసుకుంటాడేమో కానీ బయటి వాడి కన్నా ప్రపంచం ఎలా అంతమవుతుందో చెప్పగలిగేవాడు ఒకే ఒక్కడు ఆ బైబిల్ నమ్మిన ఒక సగటు విశ్వాసి చెప్పడు. వాడు అంచనా వేయగలడు సమాజాన్ని,
ఎవడికి తెలిసినా తెలియకపోయినా నెక్స్ట్ ఏం జరగబోతుందో టైమింగ్తో సహా చెప్పకపోవచ్చేమో కానీ వాడికి ఏం జరగబోతుందో భవిష్యత్తు తెలిగిన దేవుడు ముందే రాయించేశాడు. రేపేం జరగబోతుందో ఈ సైన్స్కి తెలియకపోయినా మనకు తెలుస్తుందంటే మనం నమ్మిన బైబిల్ ప్రకారం మనకి తెలుసు. ఎలా తెలుసు అంటే బైబిల్లో దేవుడు ఒక సూత్రం అన్నాడు, మునుపు జరిగిందే చెప్పండి, మునుపు జరిగిందే మళ్ళీ జరుగుతుంటే ఆల్రెడీ జరిగిన చరిత్రే దేవుడు మళ్ళీ రిపీట్ చేస్తాడనమాట. ఈ దేవుడితో ఉండే గొప్పతనం ఏంటంటే ఈయన చెప్పకుండా ఏది చేయడు, చెప్పండి, చెప్పే చేస్తాడు. ఆయన ఖచ్చితంగా ఇలా చేస్తానని చెబుతాడు, ఖచ్చితంగా చేస్తాడు. మునుపు జరిగిందే మళ్ళీ జరిగిస్తాడు. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుద్ది, అది అర్థం కాని వాళ్ళకి ఇంకా వింతగానే ఉంటుంది. అంటే మునుపు జరిగిందే మళ్ళీ జరుగుతుంటే నేడు రేపు జరగబోయే ప్రపంచ అంతం ఎలా ఉండబోతుందో ముందే బైబిల్లో రాయించాడా అంటే రాయించాడు. ఎక్కడ రాయించాడు అంటే పలు సందర్భాల్లో రాయించాడు. ఆ పలు సందర్భాల్లో కీవర్డ్ లాంటి సందర్భం ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు మనం చదివామే నిర్గమకాండం 12వ అధ్యాయం. అంటే ఇది యుగాంతానికి సంబంధించిందంటే ఇక్కడ జరిగిన చరిత్ర ఆ రోజు వాళ్ళకి సమకాలీన చరిత్ర, యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి ఏం జరగబోతుందో ముందే రికార్డ్ చేయబడిన హిస్టరీ. బైబిల్ని ట్రెడిషనల్గా చదవకండి, బైబిల్ని సాంప్రదాయబద్ధంగా ఇదో మత గ్రంథం అనుకోకండి. బైబిల్ మళ్ళీ చెప్తున్నాను, రేపేం జరగబోతుందో చెప్పబోయే భవిష్యత్తు వాక్కుల పుస్తకం. ఇందులో హిస్టరీ ఉంది, ఇందులో సైన్స్ ఉంది, ఇందులో జాగ్రఫీ ఉంది, ఇందులో పొలిటికల్ సైన్స్ ఉంది. నువ్వు విసిపోయేంత సంగతులు ఉన్నాయి. ఈ రోజుకి నువ్వు మాట్లాడుకోవడానికి నీకు థియలాజికల్గా ఓడ్స్ లేనంత విస్తారమైన భాషా పరిజ్ఞానం దాటేసిన భవిష్యత్తు చర్యలు ఉన్నాయి. అలాంటి ఆటలు ఇది ఒకటి. ఏమన్నాడు, ఏం చెప్తున్నాడు చూడండి. 12వ అధ్యాయం మొదలు వచ్చిన మోసే అహరోనులు ఐగుప్తి దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చిన, మోసే అహరోనులు ఐగుప్తి దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చి నడుతున్నాను. మోసే అహరోనులు ఐగుప్తి దేశంలో ఉండగా ఏంటి, ఉండగా అన్నాడంటే వాళ్ళు అక్కడ ఉండరా? ఆ మాట అర్థమైనా లేదు. ఐగుప్తి దేశంలో ఉండగా అన్నాడంటే వాళ్ళు అక్కడ ఉండరా? అక్కడ ఉండకూడదా? వాళ్ళు అక్కడ వారు కాదంటే వాళ్ళు అక్కడ వారు కాదు, ఆ దేశం వాళ్ళది కాదు, వాళ్ళకి పౌరసత్వాలు అక్కడ శాశ్వతమైనవి కాదు, వీళ్ళు ఎక్కడ వారో ఏదో జరుగుతుంది. ఉండగా అన్నాడంటే అక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు. ఏమైంది, ఏం జరిగింది, దీని వెనకాల ముఖ్యాంశాలు ఏమున్నాయి? మీకు అబ్రహాం గారు తెలుసుగా, తెలిసినా తెలియకపోతే తెలిసినట్టే అదే అబ్రహాము గారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము గారు ఒక ఊరు ఉంటుంది. ఏ ఊరు? ఊరే. ఆ ఊరి పేరు ఊరు. ఆ ఊరు రికార్డెడ్గా జాగ్రఫీ అంటే భౌగోళికంగా ఉందా అంటే డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రాసి పెట్టుకోండి. మీరు ఎవరైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే గుడ్డిగా టికెట్ కొంటే ఇది స్టాండర్డ్ జీకే. ఆ ఊరు ఎక్కడ ఉంటుందంటే ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత అయిన మెసొపొతేమియా ప్రాంతంలో ఉంటుంది. నేను మ్యాప్ ఉంటుంది, ఎన్నికలు నచ్చండి, ఆ చివరి మ్యాప్ అదే. ఆ మెసొపొతేమియా ప్రాంతం నుంచి దేవుడు, ఇప్పుడు మనం చదువుకుంటాం ఇజ్రాయెల్, ఈ ఇజ్రాయెల్ ఏదైతే ఆసియా భూభాగంలో ఉందో ఈ ఆసియా, మధ్య ఆసియాలోని ఈ భూభాగానికి దేవుడు అబ్రహామును అక్కడ నుండి ఇక్కడ పిలుస్తాడు. ఆ పిలిచినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీకు బిడ్డనిస్తానయ్యా అన్న వాగ్దాన పుత్రుడు. ఇస్తానని కూడా త్వరగా ఇవ్వచ్చుగా. 16 సంవత్సరాలు అయింది, ఇవ్వలేదు. పెద్దవాడికి డౌట్ వచ్చింది, ఎవరికి? శారా. కండానికి నువ్వు రెడీ, ఇవ్వడానికి ఆయన రెడీ. ఎవరు రెడీగా లేరంటే చెప్పండి. అందుకే నా దగ్గర ఒక ఐడియా ఉంది, జీవితాన్ని మార్చేస్తాను. జీవితాన్ని కదా, ప్రపంచాన్ని మార్చేసింది ఆవిడ ఐడియా. ఆవిడే కనుక ఆ రోజు ఆ బోర్డు సలహా ఇవ్వకపోతే ఈరోజు ఉగ్రవాదం ఉందా? ఆవిడే కనుక ఆ రోజు బోర్డు సలహా ఇవ్వకపోతే ఈరోజు ప్రపంచానికి విరుద్ధమైన ఒక జాతి ఉందో, పీరియడ్ ఎక్కడ లైవ్ వెళ్తుంది అనుకుంటా. వాళ్ళు ఉంటారా? ఉంటారా? నడుతాం. ఆ రోజు ఆవిడ ఇచ్చిన సలహా ఆవిడ సంసారంతో బాగాలేదు, మొత్తం సమాజానికి పట్టిపించిందా లేదా? ఇచ్చిందో సలహా, ఇదిగో ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు, కండానికి నువ్వు రెడీగా ఉన్నావు, నేను రెడీగా లేను కనుక నా దగ్గరకు ఐడియా ఉంది, ఈజిప్ట్ కల్చర్లో నేర్చుకుంది. ఏంటో మరి ఆ ఐడియా ఏంటంటే సరోగసి. ఈ మధ్య ఎక్కువైపోయింది. సరోగసి అంటే అద్దె గర్భం. ఇంకొక ఆవిడని అద్దెకి తీసుకురావడం. ఆ అద్దె గర్భం ఆ దాసులు ఎవరైతే ఉందో ఆవిడని తీసుకొచ్చి ఆవిడకి వెళ్ళంటే ఈయన పెద్ద డిస్కషన్ చేయలేదు, డిబేట్ చేయలేదు. జరగాల్సిన నష్టం జరిగింది. వెంటనే కంగ్రాచులేషన్ చెప్పేశారు. ఆ తర్వాత పెళ్లి పుట్టేశాడు, అది వేసుకున్నాడు. దేవుడితో మళ్ళీ డిస్కషన్ జరిగింది. ఇతడు వాగ్దాన పుత్రుడు కాదు. అప్పుడు
అప్పుడు మళ్ళీ అబ్రహాము నోరు ఎల్లబెట్టాడు. అదేంటి ప్రభు అంటే, నాకు ఎన్నుంటే ఏముంది ప్రభా, నాకు దేశాన్ని ఇస్తానంటున్నావు, రాజ్యాలు ఇస్తానంటున్నావు, అన్నీ ఇస్తానంటున్నావు, నాకు వాగ్దాన పుత్రుడు ఏడు ప్రభు అంటే, బాధపడకు, ఇప్పుడు నీకు చెప్తాను, వచ్చే ఏడాదికి నీకు ఖచ్చితంగా మగబిడ్డ పుడతాడు, రాసుకో. మీ ఆవిడ వెనకాల అవుతుంది, ఆవిడ కూడా చెప్పు, పుడతాడని చెప్పి. ఇస్తానన్నవాడు అప్పుడు మళ్ళీ చెప్పింది అంతే, 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు ఇస్తాను అంటే వచ్చు కదండి. అప్పటికి 2 ఈవెంట్లు అయిపోయి 25 సంవత్సరాలకు పెట్టిన ఇవ్వలేదు. వెంటనే ఎందుకు ఇవ్వలేదు? ఎవడైనా మన ప్రార్థన చేసిన వెంటనే కొన్నిసార్లు వెంటనే ఇవ్వడు, కొంచెం లేట్ చేస్తాడు. వెంటనే ఇస్తే ఏమవుద్ది? విలువ తెలియదు. వెంటనే టకటకమైన పిల్ల పుట్టేస్తారు అనుకోండి, మన ముచ్చట్లు ఎలా ఉంటే చెప్పిన, ముక్క అక్షరాలు అమ్మదే, బంగారు నాన్న, కాళ్ళు చూడాలి, తాతలా ఉన్నాయి, జిట్టాలు బాగానే, ఇవన్నీ ఇలాంటి ముచ్చట్లు ఎక్కువ, ఇలాంటి ఎదవ ముచ్చట్లు ఎక్కువ రాకూడదంటే గుర్తుపెట్టుకోండి. ఈ ముచ్చట్లు రాకూడదంటే బిడ్డ లేక లేక ఎదురు చూసి బిడ్డ లేక పుట్టారనుకోండి, ఆ లేక పుట్టిన వాడిని గురించి ముక్కలా ఉంది ఎలా ఉందని చెప్పుకోరు. ఆ లేక పుట్టిన ఏమంటారు చెప్పిన, వీడు దేవుడు వల్ల పుట్టినాడండి, చాలా టైం తర్వాత పుట్టారని ఖచ్చితంగా అంటారా అనరా? ఆ మాట అబ్రహాము నోట, శారమ్మ నోట, ఈ రోజుకి నీ నోట నా నోట రావాలంటే ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టా చెప్పండి? కరెక్ట్ టైమింగ్ అది, 25 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఆ పుట్టిన వాడికి దేవుడు మళ్ళీ వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇస్తే, ఆ ఇస్సాకుకి వాగ్దానం ఇస్తే, మళ్ళీ ఇస్సాకు పుట్టిన వారు మళ్ళీ ట్విన్స్, కవలలు. ఆ కవల్లో పుడితే మళ్ళీ ఆ కవల్లో మనకు కావాల్సిన కథానాయకుడు యాకోబు. మర్చిపోద్దు, 12 అధ్యాయం దగ్గరకు వస్తున్నాం. ఆ యాకోబులో మళ్ళీ మనకు తెలుసు, సగం లైఫ్ ఏమో లవ్ స్టోరీ, సగం ఏమో అలాగా, సగం ఏమో జీవితంలో పూర్తిగా లైఫ్ అంటే తెలుసుకుని దేవుడి వైపు తిరగడం. ఆయన స్టోరీలు మనం తెలుసుకుని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే తెల్లారిపోవాలి. మొత్తం మీద జీవితం ఇలా నడిచిన తర్వాత మళ్ళీ దేవుడు ఆయనకి వాగ్దానం చేస్తే ఆయనకి సుమారు 12 మంది కొడుకులు పుట్టారు. ఆ 12 మంది కొడుకులు పుడితే మీరు జాతికి వెళ్ళిన 12 మంది కొడుకులు, ఆ కొడుకులకి ఇశ్రాయేల్ అని పేరు పెట్టారు. ఎందుకు ఇశ్రాయేల్ అని పేరు పెట్టారంటే, దేవుడు ఈయనకి తుంటి ఈమెకి ఎరగొట్టి పేరు మార్చాడుగా. ఈ తుంటి ఈమెకి ఎరగొట్టి పేరు మార్చితే నీ పేరుని బట్టి వాళ్ళకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను బట్టి వాళ్ళు ఇశ్రాయేలు నీకు పుట్టారు కనుక వాళ్ళు ఇశ్రాయేల్ అయ్యారు 12 మంది. మళ్ళీ ఆ 12 మందిలో మనకు కావాల్సిన కథానాయకుడు ఉన్నాడు, డ్రీమ్ బాయ్ అంటారా? డ్రీమ్ బాయ్ అని ఎందుకంటారంటే, వ్యాఖ్యానకర్తలు ఆయనకి డ్రీమ్స్ ఎక్కువ వస్తాయి, కళ్ళే ఆయనకి, మాట్లాడితే కళ వస్తుంది ఆయన కళ్ళు వస్తే, ఆ కళ వచ్చిందంట, ఆ కళ ఏంటంటే ఆ డ్రీమ్ బాయ్. నిజంగానే డ్రీమ్ బాయ్ చూడడానికి బాగుంటాడు, నిజంగానే డ్రీమ్స్ వస్తాయి. బైబిల్లో ఒకరిని అందగాడు అన్నాడంటే, ఇంకా దేవుడే చేసిన దేవుడే ఒక వ్యక్తిని అందగాడు అన్నాడంటే ఇంకెంత అందంగా ఉంటాడండి. మనకే పొగడం రాదు, ఎవరిని అందగలనాలి, ఎవరు అందగత్తనాలి తెలుపా. దేవుడికి తెలుసు, చేసిన వాళ్ళకి తెలీదా? ఆయనకు తెలుసు. అందుకే ఆ అందగాడికి అందమైన కళ్ళు వచ్చాయి. ఆ కళ ఏంటంటే, ఒకరోజు ఒక నక్షత్రం ఉందట, 11 నక్షత్రాలు ఒక నక్షత్రానికి సాష్టాంగ పడుతున్నాయట. ఈ అబ్బాయికి ఉండే మైండ్ ఏంటంటే, ఇది దాసుకోడు, ఓపెన్ హార్ట్ అన్నమాట. ఆ అబ్బాయికి ఉండే మైండ్ సెట్ ఏంటంటే, ఎవరికి చెప్పకూడదు ఆ కళ అలాగే చెప్పాడు. ఎవరు చెప్పారు? ఆ సూసైడ్స్ 11 మంది అనేది చెప్పారు. అని నాకు కళ వచ్చిందిరా, ఒక నక్షత్రం నిలబడింది, మిగిలిన 11 నక్షత్రాలు ఇలా సాష్టాంగ పడుతున్నాయి అనగానే, కళ చెప్పిన వెంటనే కళలో భావం ఏంటో చెప్పకుండానే కంటెంట్ వాళ్ళకి అర్థమైపోయి, నీకు అన్నీ ఇలాంటి కళ వస్తున్నాయి ఏంట్రా అన్నా. తర్వాత మళ్ళీ కళ వచ్చింది అన్నయ్య అని చెప్పాడు. ఆ కళ ఏంటంటే, అన్నయ్య ఈసారి ఒక నక్షత్రానికి 11 నక్షత్రాలే కాదు సాష్టాంగ పడింది, సూర్య చంద్రుడు కూడా సాష్టాంగ పడుతున్నారని మళ్ళీ వివరించుకుని అర్థమైపోయింది. అంటే అమ్మా నాన్న కూడా నీకు అన్ని ఇలాంటి కన్నా నీకు ఏరికి కళ్ళు వస్తున్నాయంటారా, ఈసారి ఇలాంటి కళ్ళ కన్నామని పళ్ళు నూరేశారు, కారాల మిరియాలు నూరేశారు. సరిగ్గా ఇలాంటి ఉడికిపోయి ఎక్కడికెక్కడ అసూయ పడిపోతుంటే, సొంత అన్నయ్యలే తమ్ముడు చూసి ఏడుస్తున్న టైంలో ఆ నాన్నగారు ఓ సొక్కా కుట్టాడు ఈ అబ్బాయికి. ఆ సొక్కా అట రంగురంగుల మొక్కలట, ఆ మొక్కలన్నీ కలిపితే ఒక సొక్క అయిందట. ఆ సొక్కాని అబ్బాయిని వేసుకోమన్నారట. మీరు జాగ్రత్త గమనించండి, మనం మంచి బట్టలు వేసుకుంటే అందంగా ఉంటాం, కొన్ని అటు ఇటు బట్టలు వేసుకుంటే అందహీనంగా ఉంటాం. కానీ యోసేపు డిఫరెంట్ అండోయ్. బట్టలను బట్టి యోసేపుకి అందం కాదు, యోసేపుని బట్టే అది స్టైల్. అక్కడ ముక్కల సొక్కా వేసుకుంటే ఎవడన్నా అందంగా కనబడతాడు లేదో ప్రపంచంలో తెలియదు, కానీ ఆ రంగురంగుల ముక్కల సొక్కా వేసుకుంటే సొక్కాకి అందం వచ్చిందంట. ఎవరు? యోసేపు. సొక్కా చూసి ఏడ్చారంటే ఎవరు?
నువ్వు నేను అదే సొక్కా వేసుకుని మన ఈదిలో తిరిగితే ఏం జరుగుతుంది చెప్పండి? ఒక్కల పరిగెడి చేస్తే చెప్పండి, నవ్వేద్దారు, సిగ్గేద్ద మళ్ళీ బయటికి రావు, వస్తావా? కానీ యోసేపు గారు ఆ ముక్కల సొక్కా వేసుకుంటే ఆయన అంత అందంగా ఎలా దేవుడు ఇచ్చాడు ఆ దీవెన ఆయనకి. అందుకే ఆ సొక్కా వేసుకుని సొక్కా చూసేడు సార్. ఆ టైంలో తీసుకెళ్ళారు, లోపల తీసుకెళ్ళి దారుణంగా ఘోరంగా గోతులో గెంటేసి అదే సొక్క బయటకు తీసి ముక్కలు చింపేసి ఆ రంగుల ముక్క పట్టుకెళ్ళి, నాన్న తమ్ముడిని దృష్టముఖం తినేసిందన్న. చూసారు, సొక్కా వేడ్చుకుంటే ఏడ్చారంటే వీడు ఎదురింటి ఎల్లయ్యో పక్కింటి పొల్లయ్యో కదా ఏడ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? సొంతోళ్ళు. ఎప్పుడు మీరు పెద్ద ఎనిమిది మనకి ఎవరు చెప్పనా? రాసి పెట్టుకోండి, చెప్పండి. మనకి అతి పెద్ద శత్రులు ఎవరు చెప్పనా? సొంతోళ్ళే. నీకు బయటోడు ఏదో అనేసిపోతాడు, బయటోడితో గొడవ వస్తే బారా నీతో నాకేటానికి వచ్చి, కానీ మనోడు అనుకున్నవాడు మనల్ని చూసి ఎడితే ఈయన అనలేవు, తెనలేవు, ఈయనేం అనలేము. అందుకే మీరు చూడండి, యోసేపుకు సొంత అన్నీని దెబ్బ కొడతాడు, అన్ని కళ్ళు వచ్చినాయి, కానీ వీళ్ళ కోసం అతను కళ్ళు రాలేదండి. తీసుకెళ్ళారు, లోపల పడేస్తారు. ఆ గోతులో పడేస్తే ఆ గోతులో తీసుకెళ్ళి ఆ ఇస్మాయిల్ కొనుక్కున్నారు. ఆ ఇస్మాయిల్ మళ్ళీ తెలుసు కదా, బ్యాక్గ్రౌండ్ అటు తిరిగితే మళ్ళీ అన్నదమ్ములే. తీసుకెళ్ళి ఐగుప్తులకి అమ్మేస్తారు. ఐగుప్తులకి అమ్మేస్తే ఒక ఆఫీసర్ ఇంట్లో పడేస్తారు. ఆఫీసర్ ఇంట్లో పడేస్తే ఆఫీసర్కి నమ్మకంగా ఉన్నాడు కనుక ఆ ఇల్లు అంతటి మీద ఒక నమ్మకమైన అకౌంట్స్లో నమ్మకం ఉండి సార్టెడ్ అకౌంట్ చేస్తారు చూసారా, ఆ టైపు ఉన్నతమైన ఉద్యోగంలో కూర్చున్నాడు. ఎప్పుడైతే కూర్చున్నాడో ఎక్కడికి పోయినా సైతాన్ని అంటాడేసినట్టు సైతాన్ని ఎక్కువైపోయినాయి ఈయనకి. ఎవరికి? యోసేపు గారికి. ఆ హౌస్ ఓనర్ అమ్మ ఎవరైతే ఉందో ఆ ఆంటీ గారు ఈయన మీద కన్నేసారు. అకౌంట్లో డబ్బులు వేసిన పని కన్నేసింది. ఒక రోజు మాట్లాడింది, 2 రోజులు మాట్లాడింది, రోజు మాట్లాడింది, హాయ్ అంది, బాయ్ అంది, అలా అంది, తిన్నావా, ఉన్నావా, అది ఇలాగే మాట్లాడతారు. ముందుగా మాటలు ఎలా కలుగుతారు గుర్తుపెట్టుకో. ఒకేసారి చెప్పరు, మెల్లగా మాట్లాడి దినదినం తన మాటల చేత ఇసుకించండి. మనుషులకు జబ్బు ఉంటుంది. రోజు ఒకడు వెనకాల తిరుగుతున్నాడు అనుకోండి, ఆ వెనకాల తిరిగినప్పుడు రోజు తిరిగినప్పుడల్లా తిట్టుకుంటారు. సడన్గా ఒక రోజు తిరగడం మానేసి అనుకోండి, తిరగట్లేదండి అనుకుంటారు. అదో సైకలాజికల్ జబ్బు, గుర్తుపెట్టుకోండి. రోజు ఒకరు చూసి చూడడం మానేసి అనుకోండి, తర్వాత చూడకపోతే ఏది చూడలేదు ఇక్కడ అడుగుతారు. అందుకే పాప అనుకుంటే టెక్నిక్లో ఒక టెక్నిక్ ఏంటి చెప్పిన, అలవాటు చేస్తుంది. ఒక విషయాన్ని ఏం చేస్తుంది? అలవాటు చేస్తుంది. అలాగే యోసేపు గారు కూడా పాపము ఈ రూపంలో వచ్చి రోజు మాట్లాడుతున్న నేను లొంగయ్యేవారు కదా. ఎందుకంటే ఆ మనిషికి నడినెత్తి మొదలుకొని అరికాల వరకు వాక్యంతో నిండిపోయిన వ్యక్తి ఆయన. ఆఫర్ ఇచ్చింది. నేను చాలా మెసేజ్లు చెప్పింది, మీకు చెప్తాను వినండి. నీకు డబ్బు ఇస్తాను, ఫుడ్ ఇస్తాను, బెడ్ ఇస్తాను, ఇంక ఎక్సెట్రా శాలరీ ఇస్తాను. మనమైతే ఏం చదువు చెప్పిన సీన్ అంటే, దేవా నాన్న లేడు, అమ్మ ఎప్పుడో చనిపోయాడు, అన్నీళ్ళు లేరు, ఈ దేశం కాని దేశంలో నన్ను ప్రేమించే ఒక హృదయం లేదు. నా ఒంటరితనాన్ని అర్థం చేసుకుని ఏకంగా మేడం గారినే నాకు ప్రేమించే హృదయంగా మార్చినందుకు నీకు మహిమ కలుగును కాక అంటావా? అన్నీ ఇలాంటి ప్రార్థనలే మనకి. చివరికి నాకు నీ ప్రేమను ఎలా చూపిస్తున్నావా, నువ్వు ఉన్నావు అంటావా చెప్పండి. బాగా వినండి, పాపం ఎంత రాయల్టీకి వచ్చినా దాన్ని గుర్తుపట్టడం రావాలి. పాపం అది ఎంత రంగులు ముసుకేసుకొచ్చినా దాన్ని గుర్తించడం రావాలి. యోసేపు గారు తెలుసు, అందులో పిహెచ్డీ చేసాడు. ఒక మాట అందావిడ, నీకు డబ్బు ఇస్తాను, ఫుడ్ ఇస్తాను, బెడ్ ఇస్తాను అంటే, మేడం మీ డబ్బు వద్దు, మీ ఫుడ్ వద్దు, మీ బెడ్ వద్దు, మీరు దగ్గరకు రావద్దు, మీరు దగ్గరకు వస్తే మీరు పరిగెడతారు లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి నేను పరిగెట్టాడు, బయటికి వచ్చేసాడు. లేనిపోయి నిందేసింది. ఎందుకంటే ఈ పాపాలు చేసే వాళ్ళకు ఉండే దరిద్రపు లక్షణం ఏంటంటే వాళ్ళ విషయాలు ముందు ఎక్కడ బయటకు వచ్చేస్తే ముందే వాళ్ళే ప్రచారం చేయాలి. అలా ప్రచారం చేసి విషయం మార్చేసి రకరకాలకి చెప్పేసి, ఇలా చెప్పేసిన తర్వాత ఇదిగో ఇలా జరిగిందని రకరకాల విషయాలు చెప్పి నమ్మించేసింది. ఎందుకంటే లైవ్ వెళ్తుంది, కొన్ని మాటలు నేను చెప్పలేను. ఆ రోజైనా ఈ రోజైనా మగోళ్ళు మాటలు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ అంతే. ఇంకా నన్ను అడగండి, నమ్ముతారు. ఉన్న చట్టాలు జరిగిపోలేదని మళ్ళీ కొన్ని కొత్త చట్టాలు తెచ్చారు మన లాస్ట్ ఇయర్ జూలై నుంచి. ఎందుకు ఈ బాధాకరమైన విషయం చెప్తున్నానంటే, లైవ్ వెళ్తుంది లేదా నేను చాలా విషయాలు చెప్తున్నాను. ఓ తమ్ముడు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, రకరకాలుగా ప్రేమించుకున్నారు, అలా తిరిగారు. ఒక మిస్టేక్ జరిగిందంటే ఎదురు ఉంటుంది కదండి. ఏదో గొడవ వచ్చింది, తన మీద కేసు పెట్టారు, ఆపోజిట్ బాగానే ఉన్నారు. ఆ తమ్ముడికి మాత్రం 10 years పనిష్మెంట్ చేయలేదు.
అంటే నేను అడుగుతున్నాను, ఆకెళ్ళి ముళ్ళు మీద పడిన, ముళ్ళు వచ్చి ఆకు మీద పడిన, ఇక్కడ ఆకు ఎవరో చెప్పనా? నన్ను అడగ. ఆ రోజు ఆవిడ చెప్పిన స్టోరీయే నమ్మేస్తారు. నడుతున్నాను యోసేపు ఒక వివరణ ఇవ్వలేదండి. ఒకవేళ ఆయన వివరిస్తే ఆ సమకాలీన దేశం అంతా నమ్ముతుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ మేడం గారు వాళ్ళ ఆయన నమ్ముతాడా? నమ్ముతాడు. ఎందుకు నమ్మడు చెప్పినా, ఆ అబ్బాయి ఎప్పుడు ఒక్క రూపాయి తీసుకున్నవాడు కాదు, ఇంట్లో అన్యాయం చేసినాడు కాదు. సార్ ఇది కాదు సార్ అని ఒక్క మాట చెప్తే 100% నమ్మకపోయినా కనీసం 50% నమ్ముతాడా? నమ్మడా? కానీ చెప్పలేదు. యోసేపులో ఉన్న ఉత్తమ లక్షణాలు ఏంటి చెప్పనా? పడాల్సిన శిక్ష, పడాల్సిన నింద ఎలాగా పడింది, నా వలన ఈ కాపురం పాడవడం ఇష్టం లేదనుకున్నాడు ఏమో నాకు తెలియదు, కానీ ఆమె కాపురం రోడ్డు ఎక్కకుండా కాని నిందను మీద వేసుకుని నీతి కొరకు నిందను మోసి 14 సంవత్సరాలు జైలుకి పోయాడు. ఎన్ని సంవత్సరాలు? మీరు ఇంటికి లెక్కేయండి. 14 సంవత్సరాలు జైలుకి పోయాడు. ఆ 14 సంవత్సరాలు జైల్లో ఉంటే, ఇప్పుడు బాగా వినండి, జైల్లో ఉన్నప్పుడు అందరికీ కళ్ళు వస్తున్నాయి, ఈయన కళ్ళు రావడం ఆగిపోయింది. ఇప్పుడు కళలు ఈయనకి రావట్లేదు, పక్క వరకు వస్తున్నాయి. ఆ కళలు పక్క వరకు వస్తే అందరూ ఇద్దరు కళ్ళు వచ్చాయి, వాళ్ళిద్దరు టెన్షన్ అయిపోతున్నారు. టెన్షన్ అవుతున్నారు. అయ్యా మాకేంటి అర్థం కావట్లేదంటే అప్పుడు చెప్పాడు, ఆ కళలు ఏదో కాదు, నీ మెడ మీదకి కత్తి వస్తుంది, నీ తల మీదకి కిరీటం వస్తుంది. ఇది భవిష్యత్తు జరగబోతుందంటే అన్నట్టుగానే ఒకటి మెడ మీద కత్తి వచ్చింది, మరొకటి మెడ మీదకి కిరీటం వచ్చింది. కిరీటం వచ్చిన వాడు మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీగా మారిపోయాడు. కత్తి వచ్చిన వాడు శవమై శ్మశానానికి పోయాడు. మేలు పొందిన వాడు ఈడు మరిసిపోయి 2 సంవత్సరాలు అయిపోయాడు. జనాలకు ఉండే జబ్బు ఏంటంటే మేలు జరిగిన తర్వాత మర్చిపోతారు. ఆ మర్చిపోయిన తర్వాత ఇప్పుడు కళ ఏకంగా ఎవరికి వచ్చింది? రాజుగారికి వచ్చింది. ఆ కళలో టెన్షన్ అలా ఇలా తిరుగుతున్నారు. రాజుగారికి ఏం అర్థం అవుతుంది? మర్చిపోకుండా మనం 12వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆ రాజుగారు అలా ఇలా టెన్షన్గా తిరుగుతుంటే, ఆ టెన్షన్లో తిరుగుతున్నప్పుడు కళ మర్చిపోయాడు, కళ భావం మర్చిపోయాడు. కళ చెప్తే ఏదో చెప్పేసి వాళ్ళు ఉన్నారు లేదా? ఆ రోజు ఈ రోజు కూడా ఏదో చెప్పేద్దరు, ఇలాగే ఏదో చెప్పేద్దరు, చెప్పరు. ఇంకో రాత్రి నాకు మల్లెపూలు వచ్చేయండి కళ్ళంటే, మల్లెపూలు అంటే ఏదో తెలుసా? మల్లెపూలు ఏమనుకుంటున్నావు? మల్లెపూలు సౌమ్య చదువుతారు కదా, నేను మల్లెపూలతో చచ్చిపోవడం. ఇంకా కళ ఇలా వచ్చిందంటే ఏదో ఒక కథలు లేసే వాళ్ళు ఉన్నారు లేదా? అందుకే ఇప్పుడు ఆయన కలికి వచ్చిందని చెప్తే ఏదో కథ అల్లితే కథ అల్లినోడు ఉండడు, కథ ఉండదు. అందరు నరికి పడేసి మొత్తం గోతులు ఈజిప్ట్ పిరమిడ్లో కప్పెడతాడు ఆ ఫరో. అందుకే ఎవడ చెప్పడానికి ధైర్యం చేయలేదు. కంగారు అవుతున్నారు, అలా తిరుగుతున్నాడు. ఈ కలబాబు 2 సంవత్సరాల క్రితం మేలు పొందినవాడు ఉన్నాడుగా, ఈ తల మీద కిరీటం తెచ్చుకున్నవాడు. అడు వచ్చి, సార్ మీకు విషయం చెప్పాలి, భవిష్యత్తు ఏం జరుగుతుందో ఎవడు చెప్తాడు లేదో నాకు తెలియదు, కానీ ఒకడు ఉన్నాడు సార్, అతగాడు జైల్లో ఉన్నాడు, అతను అన్నట్టుగానే ఖచ్చితంగా జరిగింది. లైవ్ ఎగ్జాంపుల్ నేనే సార్, లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను అనుభవించాను దాన్ని. అతగాడు ఖచ్చితంగా మీ కళ ఏంటో భవిష్యత్తు అని చెప్తారు. పిలిపించారు సార్ అంటే రాజదర్బార్ నుంచి కౌరు పెట్టి ఆ అబ్బాయిని, ఖైదీని రాజదర్బార్లో పిలిపించారు. ఏంటయ్యా మాట్లాడవయ్యా అంటే చెప్పాడు, సార్ నీకు 7777777 అంటే 7 అంటే 7 మీద మీకు కళ్ళు వచ్చాయి. అవునా సార్? ఎస్. 7 బలిసిన ఆవులు, 7 బక్క చిక్కిన ఆవులు, 7 బలిసిన ఎన్నులు, 7 బక్క చిక్కిన ఎన్నులు. 777 మీకు రౌండ్ ఫిగర్ 7 కంటిన్యూ అవుతుంది. రెండిట్లో ఒకటి సమృద్ధి ఉంది, ఒకటి సమృద్ధి కానది ఉంది. దీని యొక్క రౌండ్ ఫిగర్ నేను చెప్తానండి. బలిసినవి, బలిసిన ఎన్నులు, బలిసిన ఆవులు అంటే 7 సంవత్సరాలు సమృద్ధిగా ఆర్థిక దిగుబడి బాగుంటుంది. నెక్స్ట్ 7 ఇయర్స్ ఏం జరగబోతుందంటే ప్రపంచానికి కరువు రాబోతుంది. ఇది పక్కా జరుగుద్ది. ఈ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే సమృద్ధిగా పొందిన 7 సంవత్సరాలు మీరు జాగ్రత్తగా ఆహార ధాన్యాన్ని నిల్వ చేసి, మీ సైడ్ గుడాంస్ ఉంటాయిగా, అలాంటి గుడాంస్ కట్టి జాగ్రత్తగా నిల్వ చేయగలిగితే రాబోతున్న 7 సంవత్సరాల కరువు అన్న సంగతి కలగలని మీకు తెలుసు, చెబుతున్న నాకు తెలుసు, దేవుడు తెలుసు తప్ప ఈ ప్రపంచ దేశ అధికారులు ఎవరికి కరువు రాబోతుందన్న సంగతి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ ఆహారాన్ని జాగ్రత్తగా మీరు నిల్వ చేయగలిగితే ప్రపంచానికి కరువు వచ్చే సమయానికి మన దగ్గర నిల్వ ధాన్యం ఉందని మన ప్రపంచానికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ప్రపంచ దేశాలన్నీ కొనుక్కోవడానికి మన దగ్గరకు వస్తాయి. సరిగ్గా అదే టైంలో మన వస్తు మార్పిడి విధానం పెడితే, ఆ రోజు కరెన్సీ అదే వస్తు మార్పిడి విధానం పెడితే, వాళ్ళు వస్తువులు ఇచ్చి మన దగ్గర ధాన్యం పట్టుకెళ్ళినప్పుడు ప్రపంచానికి 7 సంవత్సరాల కరువు, అదే 7 సంవత్సరాల ఐగుప్తు యొక్క టర్నోవర్ పూర్తిగా మారిపోద్ది. ఏమంటారు అనగానే సింహాసనం మీద కూర్చున్నాడు ఆశ్చర్యపడి, ఇలాంటి అకౌంట్ చెప్పినాడు ఎవరు లేడు ఆయన నా దగ్గర, ఇలాంటి బడ్జెట్లకి ఎంత సుదీర్ఘంగా చెప్పాడు ఎవరు లేడు. అలాంటిది నువ్వు ఎక్కడో జైల్లో ఉండడం, ఈ రోజు నుంచి నువ్వు ఉండాల్సింది జైల్లో కాదు. చెప్పండి,
రాజదర్బార్లో ఉండాలని ఆయనకు ఒక అధికారం ఇచ్చి ఉంగరం పెట్టి కిరీటం పెట్టి మొత్తం ఊరేగించి ఈయన సెలవు లేకుండా గుర్రపు డెక్క కూడా ఐగుప్తులో కదలడానికి వీళ్ళదని ఆ సంతకానికి ఆ రింగ్ ముద్రకి ఒక గొప్ప పవర్ ఇచ్చేసి సరిగ్గా ఆ టైంలో అన్నట్టుగానే కరువు వచ్చింది. ఆ వచ్చిన కరువు ప్రపంచ దేశాలకు రావడం కాదు, వాగ్దాన భూభాగమైన కానాను భూభాగానికి కూడా కరువు వచ్చింది. ఆ కానాను భూభాగంలో మాసిపోయిన గడ్డాలు, మాసిపోయిన సొక్కాలు వేసుకుని గొర్రెలు మేపుకుంటున్న 11 మంది బ్యాచ్ ఉన్నారు. అందులో పెద్ద ఆయన పేరు యాకోబు గారు. సరిగ్గా ఎప్పుడైతే ఆ కరువు వచ్చిందో ఇప్పుడు యాకోబు గారు పైనుంచి కిందకు చూసి మీ మొక్కలు నేను చూసి నా మొక్కలు మీరు చూడమంటారు. అబ్బాయిలు ఐగుప్తుల ఆహారం దొరుకుతుందంటే వెళ్ళంటారా అంటే అప్పుడు ఈ మాసిపోయిన మొక్కలు 11 మంది ఐగుప్తుల ఆహారం కొనడానికి వస్తే సరిగ్గా అదే టైంలో ఆఫీసర్ రేంజ్లో కూర్చున్నాడు. ఎవరు? ఆయన ఆఫీసర్ అన్న సంగతి, అది మా తమ్ముడు అన్న సంగతి వీళ్ళకి తెలియదు. ఎందుకంటే ఏజ్ పెరిగింది, లుక్ మారింది, మొత్తం మారిపోయింది, వాయిస్ మారింది. ఇప్పుడు ఆయన గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంది. కానీ వీళ్ళ మాత్రం యోసేపు గుర్తుపట్టాడు. ఎందుకు? అవి మరిచిపోయే మొక్కలు కదా, గుర్తుపడేయాడు. ఆయన గుర్తుపట్టిన వెంటనే పిలిచాడు. ఏం కావాలంటే ఇలా చిన్న గేమ్ ఆడాడు. వాళ్ళ తప్పేంటి వాళ్ళకి అర్థం అవ్వాలిగా. ఆ గేమ్ వాళ్ళ తప్పేంటి వాళ్ళకి అర్థమయ్యేలా లేవనెత్తి చూపించి ఇది అని చెప్తే ఆ తప్పేంటి అర్థమైన తర్వాత తమ్ముడు అది కాదు ఇలా కదంటే మీరేం ఎక్స్ప్లెనేషన్ నాకు ఇవ్వకండి, నాకు అర్థమైంది. ఆ రోజు మీరు ఆ కీడు చేయకపోతే ఈరోజు ఈ మేలు జరగదు. మరో విషయం, ప్రపంచానికి కరువు వస్తుందన్న సంగతి భవిష్యత్తు ఎరిగిన దేవుడు ముందే గుర్తించి ఇశ్రాయేలీయులైన మన ప్రజలకు గుప్పెడి మెతుకులు దేవుడు పెట్టడానికి ముందుగా దేవుడు నన్ను ఐగుప్తికి ఈ రూపంలో పంపించాడు గనక నేను నమ్ముతున్నాను. ఇందులో మీరు ఏ నష్టం నాకు చేయలేదు, కీడుని మేలుగా దేవుడు మార్చేశాడు. అన్నయ్యలు, తమ్ముడుగా నేను ఈ రేంజ్లో ఐగుప్తి సింహాసనం మీద కూర్చుంటే మీరు ఇంకా గుప్పెడి మెతుకుల కొరకు అక్కడ కానాను భూభాగంలో ఏడవడం నాకు ఇష్టం లేదు. నేనుండగా మీకు గూడికి ఇబ్బంది అంటే మొత్తం తట్టబుట్ట సర్దుకుని ఐగుప్తు వచ్చాడు. ఆ తట్టాబుట్ట సర్దుకుని ఐగుప్తి 70 మంది బయలుదేరి వస్తే ఆ వచ్చిన వారు ఐగుప్తిలో టెస్ట్ చేశారు. యోసేపు గారు టైం లైన్లో మర్చిపోకండి. ఆ టైం లైన్లో యోసేపు గారు ఉన్నంతకాలం ఇశ్రాయేలు వర్ధిల్లింది. యాకోబు ఉన్నంతకాలం ఇశ్రాయేలు జాతి వర్ధిల్లింది. పిల్లలు ఒక పెద్ద జనాంగం అయిపోయారు. కొన్ని రోజులకు యోసేపు గారు చనిపోయారు, యాకోబు గారు చనిపోయారు. యోసేపు గారు చనిపోయారు. వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత జనాభా బాగా విస్తరిస్తే ఈజిప్ట్ గవర్నమెంట్కి సెన్సస్లో ఒక లెక్క బయటకు వచ్చింది. ఆ సెన్సస్ ఏంటంటే ఇశ్రాయేలీలు ఐగుప్తి ప్రజల కన్నా ఎక్కువైపోతున్నారు. ఇలాగే ఎక్కువైపోతే రేపొద్దున మన దేశం వాళ్ళ దేశం అవుద్ది, మనం పరిపాలించవలసిన మనం బానిసలు అవుతాం, వాళ్ళ అధికారులు అయిపోతారు. ఇలాగైతే రేపొద్దున మనకు కష్టం కదని చెప్పి ఏం చేద్దామంటే సరిగ్గా పిల్లలను చంపేద్దామని ఒక జీవో తీసుకొచ్చారు. అదే టైంలో ఒక నాయకుడు పుట్టాడు. ఆ నాయకుడి పేరు మర్చిపోకండి, 12 అధ్యాయం మోసే పుట్టాడు. సరిగ్గా మోసే పుట్టిన తర్వాత 40 ఏళ్ళు ఏ రాజదర్బార్ నుంచి అయితే ఆజ్ఞ వచ్చిందో అదే రాజదర్బార్లో మళ్ళీ మోసే పెరిగేలాగా దేవుడు చెప్పండి ఓ స్క్రిప్ట్ రెడీ చేసి మళ్ళీ అందులోకి పంపించాడు. అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ అమ్మ ఆవిడ పెంచింది. సంతూరు మమ్మీ ఎవరు? పొరగారు అమ్మాయి ఆవిడ పంపింది. పాలేమో ఒకరే ఇవ్వడం, పెంచడమో ఒక దగ్గర, మొత్తం సకల శాస్త్రాలు ఎంతో ప్రాముఖ్యత కలిగిన వాడట. మొత్తం మీద ఎదిగాడు. 40 సంవత్సరాలు ఎదిగిన తర్వాత ఒక రోజు ఒక గొడవ జరుగుతుంది. ఆ గుర్రం మీద తిరుగుతున్నాడో మరి నడిచి వెళ్తున్నాడో మరి సివిల్ ఇంజనీర్గా ఉన్నాడో మొత్తం మీద మనకు తెలియదు. కానీ అలా ఎడుతుండగా ఒక ఐగుప్తుడి ఇశ్రాయేలుని బాధపడుతుంటే ఐగుప్తుడిని కొట్టి ఇసుకలో పాతేశాడు. మీరు చూడండి, ఐగుప్తుని కొట్టి ఇసుకలో పాతేస్తే నెక్స్ట్ డే మళ్ళీ ఇశ్రాయేలు గొడవ పెట్టుకుంటే సహోదరులేరు మీరు ఇలా గొడవ పెట్టుకోండి మీకు తగున అంటే ఈ ఇద్దరు వంకరలు తిరగబడి అన్నారు. నువ్వు ఒక నాయకుడికి మాకు చెప్పడానికి వచ్చావు, నీ మీద మర్డర్ కేసులు ఉన్నాయి మాకు తెలిసాను. ఎవరిని? నేను ఐగుప్తుని చంపేసిన మామూలు కూడా చంపేద్దాం అన్నీ మాకు తెలిసాను. కానీ సపోర్ట్ చేయవలసిన వారే ఇలా డిస్కరేజ్ చేస్తే మోసే డిస్టర్బెన్స్ అయ్యాడు. ఎందుకు చెప్పినా ఇప్పుడు చక్రవర్తి ఏదో తన చేసేస్తాడని తన్నేదో చంపేస్తాడని కాదు. ఇప్పుడు ఒక సగటు ఐగుప్తి పౌరుని నేను చంపానన్న సంగతి తెలిస్తే నా వలన కీడు ఎవరికి ఎక్కువ జరుగుతుందంటే ఇశ్రాయేలు కీడు ఎక్కువ జరుగుతుందని తాను చక్రవర్తి ఆజ్ఞకు భయపడక ఎబ్రిల్ అది ఉంటుంది. తాను చక్రవర్తి ఆజ్ఞకు భయపడక ఐగుప్తిని వదిలి మిద్యాను అరణ్యానికి పోయాడు. సరిగ్గా మిద్యాను అరణ్యానికి పోయేసరికి ఆ బావి దగ్గర ఆడపిల్లలు 4-5 ఆడపిల్లలు గొర్రెలకి నీళ్లు పెడుతున్నారు. ఆ గొర్రెలకి నీళ్లు పెడుతున్న టైంలో ఆ గొర్రెల మందల దగ్గర ఆ రోజుల్లోనే యూటీజింగ్ ఉందంట. యూటీజింగ్ అంటే ర్యాగింగ్.
ఆ రోజు అంటే ఈ దరిద్రం అప్పటి నుంచి ఉందన్నమాట. ఏంటి, ఆడపిల్లలు మగోళ్ళు ఏడిపిస్తారు. ఆ ఏడిపిస్తుంటే సరిగ్గా మనోడు చూశాడు, హీరో చూసిన వెంటనే ఫటాఫట రెండు కొట్టి వాళ్ళకు 2 మాటలు చెప్పి 12 అబ్బాయిలు ఇక్కడ ఉన్న మక్కిలు కూడా అన్నాడు, పోయారు అక్కడి నుంచి. ఆ సీన్లో ఈవిడ చూసింది ఆయన ఇంకా సిప్పోరా మాట్లాడింది, సార్ మీకు విషయం చెప్పాలి, ఇంత హెల్ప్ చేశారు, మీరు ఎలా వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు, మా ఇంటికి లంచ్కి వస్తారని అడిగింది. అంతే, ఆ లంచ్కి తీసుకెళ్లారు, ముద్దెట్టారు. ముద్ద దిగే లోపు ఓ సంబంధం అడిగేశారు. పైన కింద చూసారు, కుర్రాడు బాగున్నాడు, తెలివైనోడు, ఫైటింగ్ కూడా బాగా చేస్తున్నాడు. ఒక సంబంధం అడిగేశారు. ఆ సంబంధం అడిగేస్తే ఇక ఆయనకి ఏ ఆధారం లేని ఆయనకి ఎంతకన్నా ఇంకా ఆధార్ కార్డు ఏముంది. వెంటనే సంబంధం ఓకే చెప్పేశాడు. టక్కమని 2 మగపిల్లలు పుట్టేశారు. లైఫ్ బాగుంది. ఒక మాట చెప్పాడు, మామ మీకు విషయం చెప్పాలి, నేను అందరిలాంటి అల్లుళ్ళలాగా ఇంట్లో కూర్చొని తిని రకం కాదు. ఇప్పటివరకు నీ గొర్రెల మందల్ని నీ కూతుర్లు మేపారేమో, ఈరోజు నేను చెప్తున్నాను, నీ ఇంటికి కొడుకునైన అల్లుడిని నేనే. ఈ రోజు నుంచి నీ మందల్ని నేను మేపుతాను. నీ కంపెనీ టర్న్ ఓవర్ నేను మారుతాను. ఆ కంపెనీ పేరు గొర్రెల కంపెనీ, నేను మారుతున్నాను. మొత్తం మీద ఆ గొర్రెలు తోలుకెళ్ళాడు. నిజంగానే 40 సంవత్సరాలు ఆ గొర్రెల మందలు మేపాడు. సరిగ్గా అదే టైంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అన్నాడు, మోసే రా అని పిలిచాడు. రాలేని ప్రభు అన్నాడు. ఎందుకు వస్తావు? రాలేని అంటాడు, ఎందుకంటే ఈ లైఫ్ బాగుంది, ఫ్యామిలీ లైఫ్, అందమైన భార్య ఉంది, అందమైన పిల్లలు ఉన్నారు, సొంత కంపెనీ మామయ్య గారిది బాగుంది, 40 సంవత్సరాల్లో నచ్చినప్పుడు ఉద్యోగానికి వెళ్ళొచ్చు, నచ్చినట్టు పెట్టుకాడు మానేచ్చు. నేను ఆ గొర్రెల మందులు తోలుకుని వస్తే మా వైఫ్ అక్కడి నుంచి వస్తుంది, హాయ్ అని వస్తున్నా, నా పిల్లలు ఎదురు వస్తారు డాడీ అని, వెయిట్ అలా వస్తున్నానండి. ఎందుకన్నా బ్యూటిఫుల్ లైఫ్ ఏముంది? ఒక మగాడికి మంచి జీవితం ఏంటి చెప్పినా, ఒక మంచి ఇల్లు, ఒక అందమైన భార్య, అందమైన పిల్లలు, ఆరోగ్యకరమైన ఉద్యోగం, ఎందుకన్నా మంచి లైఫ్ ఉందా? ఆ లైఫ్ ఉంది, ఎవరికి చెప్పండి. దేవుడు అన్నాడు, మోసే నీకు విషయం చెప్పాలి, నువ్వు ఫ్యామిలీ మ్యాన్ కాదు, వారియర్, రా బయటికి రా అంటే, అది కాదు మోసే అని చెప్తే, మోసే రకరకాల కారణాలు చెప్తాను, నా వల్ల అవ్వకపోదువా, నేను సరిగా మాట్లాడలేను, అది చెప్తాను. నిజంగా సరిగా మాట్లాడలేడు ఈ మనిషి. సకల శాస్త్రాలందు ప్రావీణ్యత కలిగి మాటలు ఎంతో నేర్పరని అపోస్తుల కార్యం ఉందా లేదా? మరి అబద్ధం ఆడుతున్నాడా తప్పించుకోవడానికి? నేను నిజమే చెప్తున్నాడు. మరి నిజం చెప్తున్నప్పుడు మరి ఈ మాటకి ఆ మాటకి ఏంటంటే ఆయన నిజమే చెప్తున్నాడు. ఎందుకంటే 40 సంవత్సరాలు ఆయన సబ్జెక్ట్లో వీక్ అయిపోయాడు. కానీ ఇప్పుడు ఆయన నాలుగు ఏమైపోయింది చెప్పండి. ఇప్పుడు రోజు టీచింగ్ చెప్పే మాస్టరు రోజు చెప్పడం మానేసి కొన్ని సంవత్సరాలు చెప్పమనండి, మళ్ళీ బెబ్బే ఆయనకి. చదువుకునే పిల్లలు కొన్ని నెలలు మీరు చదువు మానేసి మళ్ళీ మీరు కాలేజీకి వెళ్ళండి. ప్రసంగాలు చేస్తున్న దైవజనులు ఎవరైతే ఉన్న కొన్ని సంవత్సరాలు చెప్పడం మానేమనండి, మళ్ళీ కొత్త కొంటదాలు ప్రసంగం చెప్పాలండి. ఆ ఫ్లో పోద్ది అనమాట. ఇప్పుడు మోసే అబద్ధం ఏం చెప్పండి, నిజమే చెప్తున్నాడు. 40 సంవత్సరాలు గట్టిగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతుంటాడు చెప్పండి. ఉదయం పోతాడు, గొర్రెలు తోలుకుని సాయంత్రం ఎప్పుడు వస్తాడు. ఉదయం నుంచి సాయంత్రం గొర్రెలు వెనకాల మాట్లాడే డిక్షనరీ వర్డ్స్ ఏమైనా ఉంటాయా? ఆ గొర్రె పోతుంటే డిక్షనరీలో పిలుస్తాడు ఏమన్నా, అన్నం తప్ప ఇంకా అంతకు మించి ఏమైనా ఉందా? ఆ ఫ్లో పోయింది ఆయనకి. అందుకే అంటున్నాడు, నా వల్ల అవ్వట్లేదన్న. మొత్తం మీద మోసేని పిలిచాడు. దేవుడు చెప్పాడు, నెత్తివాడినైనా, గట్టివాడినైనా, సుత్తివాడినైనా, గట్టునైనా, ఆరోగ్యవంతునైనా ఎవరినైనా పుట్టించింది వాడుకునేది నేనైతే. నాకు సలహాలు ఇస్తే ఆహారం తీసుకెళ్ళమని. ఆహారం నీకు సరివేంటి తప్ప చెప్పండి, నాకు సరివేంటి కాదు. అవసరమైతే వాడుకుని చచ్చిపోవాలనిపిస్తుంది ఆ వీడియో చూసినారు. ఆడు సిగ్గుపడిపోతుంటే వీడు మురిసిపోవడం. మొగోలు పెళ్ళి, ఆడోళ్ళకి పెళ్ళి, ఎల్జిబిటీ ఏంటి, గే సబ్జెక్ట్ ఏంటి, కొన్ని ఉన్నాయి మాట్లాడుకోలేనివి. ఎల్జిబిటీ, గేస్, ఇంకా రకరకాలు ఉన్నాయి, లెస్బిసియన్స్, ఇలాంటివన్నీ ఎక్కువైపోయినాయి ఇప్పుడు. పైగా సిగ్గులేని మొఖాలు పాపం ఎక్కువైపోయి సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, అధికారిక ఛానల్లో కూర్చొని పైగా పాపం ముసుగేసుకుని రాయల్టీగా మాట్లాడుతుంటాడు. చెప్పిన వాళ్ళ ఫీలింగ్స్ని కూడా మనం గౌరవించాలి, గౌరవించాలి. వాళ్ళ ఫీలింగ్స్ని కూడా ఏ ఫీలింగ్స్ గౌరవించాలి? మొగోలు గౌరవించడమే. ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే గౌరవించాలి. కొన్ని వీడియోస్ చూస్తుంటే సిగ్గేస్తుందండి. ఆడిని మళ్ళీ కాలేజీ ఈవెంట్లు పిలవడం, ఆడెవడని అడగండి. ఆడిని కాలేజీ ఈవెంట్లు పిలుస్తాడు, ఆడవాళ్ళ కన్నా సిగ్గెక్కువైపోతున్నాడు. ఆడికి ఒక స్పీచ్, మళ్ళీ ఆడికి ఒక సెల్ఫీలు, ఆడు మళ్ళీ ఒక సెలబ్రిటీ. ఆడెవడాడు ఎందుకే? ఆడు తెగ సిగ్గుపడిపో, ఆడు పేరు అడగండి. మనం ఆడు సిగ్గుపడిపోయాడు. అలా తిప్పుకుని ఎలా తిప్పుకుని మాట్లాడుతుంటాడు. ఈ సొసైటీ ఏమి ఇష్టపడుతుంది? దుష్ట క్రియలకు అలవాటు పడిందా లేదా? నెలకి కోట్ల రూపాయలు సంపాదించే యూట్యూబర్స్ ఉన్నారు, నెలకి కోట్ల రూపాయలు సంపాదించే యూట్యూబర్స్ ఉన్నారు. ఆ యూట్యూబర్ నోట్లకు అడ్డు అదుపుందా? అంత బూతులు మాట్లాడతాను యూస్ వాళ్ళు.
ప్రధానమంత్రిని ఇంటర్వ్యూ చేశాడు, హోమ్ మినిస్టర్ అంతకుముందు హోమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇంటర్వ్యూ చేశాడు, ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో అందరిని ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఎవడో నాతో ఉన్న ఆ యూట్యూబర్ ఆడొక రోజు వీడికి అడ్డు అదుపు లేదు, కోట్ల రూపాయలు వచ్చి యూట్యూబ్ నుంచి పడిపోతుంటే ఒక రోజు వీడు వేసిన జోక్ ఎట్టి చెప్పిన ఆ జోక్కి తీసుకెళ్ళి లోపల పడేదాడు. అనేసిన జోక్ ఏంటి తెలుసా? అదకంట డార్క్ కామెడీ అంటే డార్క్ కామెడీ అంటే చీకటి కామెడీలు ఏంటి? ఈరోజు డార్క్ అనే సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు డార్క్ నెట్, డార్క్ ఇంటర్నెట్, డార్క్ సబ్జెక్ట్, డార్క్ కామెడీ అంటే ఇక దానికి సెన్సార్ ఉండదు. ఆడు ప్రధానమంత్రితో ఉత్తమ గ్రహేత అవార్డు తీసుకున్న వీడు, ఈ సిగ్గులేనాడు, ఆడు కూర్చుని ఏమో తెలుసా, ఒక యంగ్ ఏజ్లో ఉన్న అమ్మాయి ఈయన క్వశ్చన్ చేస్తుంది. ఎవరైతే ఉన్నారో యాంకర్, ఆ యంగ్ అమ్మాయి అడిగింది ఏమన్నది, ఆవిడ అడగడానికి సిగ్గులేదు. ఆ అడిగిన క్వశ్చన్ ఏంటి చెప్పిన, మీ అమ్మ నాన్న బెడ్రూమ్లో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు అనగాని ఇది ఒక జోక్ అంట. అరే ఇది జోక్ అంటారా? దీనికి విలువలు ఉన్నాయంటారా? ఇలాంటివన్నీ ఈరోజు ఇప్పుడు జెడ్ జనరేషన్ అంటే, ఇప్పుడున్న దరిద్ర జనరేషన్ అంటే జెడ్ జనరేషన్ అంట. అయిపోయింది ఇక జనరేషన్. ఈ జనరేషన్ అంతానట ఎంత బోల్డ్గా మాట్లాడుకుంటే అంత ఫన్ అంట. నేను అడుగుతాను, ఇలాంటి దుష్ట సమాజాన్ని ఉంచాలా తీసేయాలి? ఇందులో నీ పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, ఇందులో నీ కుటుంబం ఉంది, నా కుటుంబం ఉంది. ఐగుప్తులో ఎలా తగలడ్డారు ఇశ్రాయేల్ కలిసిపోయి, ఈరోజు మనం కూడా ప్రతి విషయాల్లో మన కుటుంబాలతో కలిసిపోయామని. రెండవ రాకడ ఎందుకు జరగబోతుందంటే, ఈ ప్రపంచాన్ని పాడు చేసిన దుష్టుడు సంగతి తేల్చడానికి మేఘాల మీద వేవేల పరిశుద్ధ పరివారంతో నజరుడైన యేసు రాబోతున్నాడు. ఈ దుష్టయుగం యొక్క తాట తీయడానికి రాబోతున్నాడు. ఈ దయ్యంగాడి యొక్క చర్యలను అనుసరించిన వాటిని పాటించిన వారి సంగతి కూడా తేల్చడానికి రాబోతుంది. అంటే ఐగుప్తులో ఆ రోజు ఎలాగైతే తాట తీసి కలిపేశాడో, రెండవ రాకడలో కూడా సేమ్ మళ్ళీ రిపీట్ అవబోతుంది. ఇప్పుడు దుష్టుడులా మారిపోయిన దుష్టుల యొక్క సంగతి కూడా చెప్పండి తేల్చడానికి రా. రెండో రాకడ ఎలా జరగబోతుందంటే, సముద్రం నుంచి పోమొస్తుంది, ఓజోన్ కన్నం పడింది, చెప్పండి ఆస్కడ వచ్చుకుంటుంది. ఇది ఏమీ కాదు అయ్యా, నజరుడైన యేసు వస్తే ప్రపంచం అంతమైపోతుంది. ఈ ప్రపంచం అలా అంతమైపోతుంది. అంటే ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు ఏం జరిగిందో చెప్పండి. మీరు అనుకోవచ్చు, వారు ఆ రోజు ఆ దేవతల్ని దేవుణ్ణి ఆరాధించారు, మనం ఆరాధిస్తున్నాం ఏంటంటే ఎందుకు ఆరాధించట్లేదు? యేసుగా ఆరాధిస్తున్నాం. చెప్పనా? తక్కువ అనుకోకండి, చెప్తాను. అనుకున్నా పర్లేదు, చెప్తాను కదా. మన వాళ్ళు క్రైస్తవ్యంలోకి వచ్చామంటారు కానీ ఇంకా అన్యాసారాలు మాత్రం మాను. ఇక్కడ నిలబెట్టి చెక్ చేస్తే చాలా మందికి లైసెన్స్లు ఉంటాయి. లైసెన్స్లు మెడకి మొదటి లైసెన్స్ అంటే మీకు అర్థమవుతుంది. బాయికులు ఉంటాయుండవా? ఎవరో పెద్ద మందట పాస్టర్ గారికి ఇలా చెప్పిందంట, రేపు 11:30కి వచ్చేయండి మా హౌస్ ఓపెనింగ్ అన్నదట. అలా కాదు, కొంచెం మనకి ఏమన్నా మళ్ళీ లేట్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ అది అవుతుంది, నహి జిందగీ 11:30కి వచ్చిందన్న. ఎందుకు 11:30 కంటే మీరు 11:30కి రావాలి? అది కదా మీద కొంచెం లేట్ అవుతుంది, 10 నిమిషాలు అటు ఇటు ఈ లోపల లేదు, మీరు 11:30కి ఎగ్జాక్ట్ రిపేర్ కటింగ్ చేసేయాలంటారు. అని అడిగితే బ్యాప్నైనా 11:30కి ఎట్టినట్టు నోడతాం. కలవడానికి ఆవిడకి సిగ్గులేదు, మీరు నెక్స్ట్ నన్ను అడగండి. నడుతాను పాటించట్లేదు. ఒకవైపు పాస్టర్ గారితో ప్రార్థన చేస్తే మరొక ఆయన బ్యాప్నాయంతో చెప్పండి. ఉంటే పూర్తిగా అటు ఉండాలి, లేదా పూర్తిగా చెప్పండి ఇటు ఉండాలి. అటు ఇటు ఊగుతున్నారంటే ఏమనాలి? గృహ ఓపెనింగ్ జరుగుతున్నాయి. ఓపెనింగ్ ఎలా చేయాలండి క్రైస్తవులు? ఎలా చేయాలి చెప్పండి? ఎలా చేయాలి? ప్రేయర్ చేసుకుని, సంఘాలు పిలుచుకుని ప్రేయర్ చేసుకుని ఆ ప్రేయర్తో ముగించాలి. అలా చేస్తున్నారా? ఎక్కడో కాపీ కొట్టారు ఈ మధ్య, అంతకు ముందు లేవు. ఎలా కాపీ కూడా చెప్పిన, బయట హౌస్ ఓపెనింగ్ చేసుకుంటే అలా ఒక ఆవుని తెస్తారు, ఆవును మేకని దాన్ని తెచ్చి ఆవుని అలా తిప్పి ఆ లోపల అలా చుట్టూ తిప్పి ఆ పై గదులు కింద గదులు తిప్పి అది ఇది పోస్తే అది మంచి ఆవుకి, అది అలా నమ్ముతారు. ఒక ఆవిడ ఒక వీడియో పెట్టింది, ఒక ఆవు పిల్లలు ఉయ్యాల్లో చూపెడుతుంది కదా, అది లేచిపోతుంది. వాళ్ళకి అది ఉంటే మంచిది, అది వాళ్ళ నమ్మకాలు వాళ్ళ ఫిలాసఫీలు వదిలేయండి. కానీ మనోళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఆవుని తెస్తే బాగోదని ఇప్పుడు గదులు ఎవరిని తిప్పుతున్నారు తెలుసా? చెప్పండి పాస్టర్ గారు తిప్పుతున్నారు. తప్పు కదండి ఇది. అసలు మన గదుల్లో తిరిగే పని ఏంటంటే, మనకి వాళ్ళు 4 దిక్కులకి తిరిగారంటే వాళ్ళకి దిక్కులకి దేవతలు ఉన్నాయి, ఈ సైన్యం అని ఆ సైన్యం అని. అందుకు ఆ దేవతలను శాంతింపజేయడానికి 4 దిక్కులు తిరుగుతారు. నువ్వెందుకు తిరుగుతున్నావు? నువ్వు ఎరుకోగోళ్ళు చెప్పినట్టు తిరిగితే ఇల్లు కూడా దేవనుకుంటున్నావు. నువ్వు చక్కగా ఒక రిబ్బన్ కటింగ్ చేయి, నువ్వు లోపలికి వెళ్ళు, ఒక డిగ్నిటీగా ప్రేయర్ చేయి, అయిపోయిందంతే. ఎక్కడ 2-3 నా నామాన్ని కూడుకుంటారు, అక్కడ నేను ఉంటానని ఒక వాగ్దానం ఇచ్చాడు, అయిపోయింది. అడుగుతాను, దేవుడి కోసమే చేస్తున్నాం అంటాం కానీ ఛాయలు మాత్రం ఎక్కడ కనబడతాయి చెప్పండి. అందుకే తాట తీయడానికి రాబోతున్నాడు.